ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ మాత్రానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి టీము 12 మ్యాచ్లు ఆడాయి, ఇంకొక 2-3 మ్యాచ్లే ఆడాలి. అయినా కూడా ఇంతవరకు ఒక్క టీం కూడా క్వాలిఫై అవ్వలేదంటే ఏ రేంజ్లో టఫ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 6 టీమ్స్ మాత్రానికి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్సీబీ, గుజరాత్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే ఈ 6 టీములకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉన్నాయి. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళకే ఎక్కువ మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు వాళ్ళకి ఆర్సీబీతో అండ్ అలాగే సిఎస్కేతో ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆర్సీబీ చూసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్తో, పంజాబ్ కింగ్స్తో ఉన్నాయి. అండ్ అలాగే సిఎస్కే చూసుకుంటే వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్తో అండ్ గుజరాత్తో ఉన్నాయి. గుజరాత్కి ఒక మ్యాచ్ సిఎస్కేతో ఉంది అండ్ అలాగే పంజాబ్కి ఒక మ్యాచ్ ఆర్సీబీతో ఉంది. సో రాజస్థాన్ రాయల్స్కి ఒక్కళ్ళకే కొంచెం ఈజీ అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు కూడా లక్నోతో, ముంబైతో, ఢిల్లీతో ఉన్నాయి. ముంబై అండ్ లక్నో ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, కానీ లాస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు మాత్రానికి గెలిచారు. ముంబై వచ్చేసి పంజాబ్ను ఓడించింది, లక్నో వచ్చేసి సిఎస్కేను ఓడించింది. ఇక ముందు మన ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మిగిలిన 2 మ్యాచ్లు సిఎస్కేతో అండ్ అలాగే ఆర్సీబీతో ఉంది. 2 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా ఈజీగా క్వాలిఫై అవుతారు. 2కు 2 గెలిస్తే మాత్రానికి టాప్ 2లో ఉంటారు. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే సిఎస్కేతో చపక్లో ఆడాలి, చపక్లో సిఎస్కేకి తిరుగుండదు. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఈజీగా గెలుస్తుంది, అవే మ్యాచెస్ మాత్రానికి ఓడిపోతున్నారు. గుజరాత్ మ్యాచ్ చూసుకుంటే జస్ట్ 86కే ఆల్అవుట్ అయ్యారు. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్కి ఒక బ్యాట్ నేమ్ ఉంది, వాళ్ళు ఓన్లీ బ్యాటింగ్ పిచ్లో మాత్రమే ఆడగలరని. అండ్ అలాగే ఆర్సీబీతో వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో మ్యాచ్, అది మాత్రానికి వాళ్ళకి కొంచెం ప్లస్ అనుకోవచ్చు హోమ్ గ్రౌండ్లో. కానీ ఆర్సీబీ మాత్రానికి సూపర్ ఫామ్లో ఉంది, లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు, అటు టేబుల్ టాప్ 1లో ఉన్నారు. అండ్ అలాగే సిఎస్కే చూసుకుంటే ఈజీగా గెలవాల్సిన లక్నో మ్యాచ్ ఓడిపోయి వాళ్ళు ప్లే ఆఫ్ ఛాన్సెస్ టఫ్ చేసుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే ఒకటి ఎస్ఆర్హెచ్ మీద అండ్ అలాగే ఇంకోటి గుజరాత్ మీద. 2 టీమ్స్ టాప్ 3లో ఉన్నాయి. గుజరాత్ అయితే భయంకరమైన ఫామ్లో ఉంది, లాస్ట్ 5 మ్యాచెస్ గెలిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా టాప్ ఆర్డర్ సూపర్ ఫామ్లో ఉంది. అండ్ సిఎస్కే అదృష్టం ఏంటంటే సన్ రైజర్స్తో మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, చపక్లో, అది కొంచెం ఈజీగా గెలవచ్చు వాళ్ళు. కానీ గుజరాత్తో మ్యాచ్ మాత్రానికి గుజరాత్లో జరుగుతుంది, ఎందుకంటే అది బౌలింగ్ పిచ్. మరి అక్కడ టాప్ ఆర్డర్ ముఖ్యంగా సంజు అండ్ రుతురాజ్ ఎలా ఆడతారో చూడాలి. ఈ 2 మ్యాచ్లకి 2 గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఈ 2 మ్యాచ్లు ఒక్కటి ఓడిపోయినా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్సీబీకి అండ్ అలాగే గుజరాత్కి 16 పాయింట్లు ఉన్నాయి. వీళ్ళు ఈ 2 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళకి 16 పాయింట్లే అవుతాయి. సో ఆర్సీబీకి అండ్ గుజరాత్కి చాలా బెటర్ నెట్ రన్ రేట్ ఉంది, అది ఆ 2 టీమ్స్కి చాలా ప్లస్. సో అందుకే ఖచ్చితంగా సిఎస్కే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి, అది కూడా బెటర్ రన్ రేట్తో గెలవాలి. చూడాలి ఏం జరుగుతుందో. ఇక ఆర్సీబీ ఆల్రెడీ టాప్లో ఉంది 16 పాయింట్లతో. మిగిలిన 2 మ్యాచ్లు వాళ్ళు ఒకటి గెలిచినా ఈజీగా క్వాలిఫై అవుతారు. 2కు 2 గెలిస్తే మాత్రానికి టాప్ 1లో ఉంటారు. 2 మ్యాచ్లో 1 మ్యాచ్ అయినా బెటర్ రన్ రేట్తో గెలిస్తే మాత్రానికి వాళ్ళు అట్లీస్ట్ టాప్ 2లో అయినా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకున్న నెక్స్ట్ 2 మ్యాచ్లు పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్తో ఉన్నవి. ఆ 2 టీమ్స్ టాప్ 4లో ఉన్నాయి. సో ఆల్రెడీ వాళ్ళకి కాంపిటీషన్లో ఉన్న, అది కూడా ముఖ్యంగా టాప్ ప్లేస్కి కాంపిటీషన్లో ఉన్న ఇద్దరిని ఓడిస్తే మాత్రానికి వాళ్ళు ఈజీగా టాప్లో ఉంటారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళు టాప్లో ఉండటం వల్లే వాళ్ళకి ప్లస్ అయింది, ఈజీగా ఫైనల్స్కి వెళ్ళి ట్రోఫీ గెలిచారు. మళ్ళొక్కసారి వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.